నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. పెళ్ళి అద్భుతమైన ఈ సిరీస్ మీరు అందరూ ఎంతగానో ఆదరించారు. అయితే పెళ్లిలో ఒక్కొక్క ఘట్టం ఎంతో ముఖ్యమైనది. దాని గురించే సవివరంగా శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ సో పెళ్లి గురించి ఒక్కొక్క ఘట్టం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఇప్పుడు పెళ్ళి తాళిబొట్టు కట్టే ముందర జీలకర్ర బెల్లం చాలా ముఖ్యమైన తంతు అని అంటూ ఉంటారు. అయితే దీని వెనకాల ఉండే సైన్స్ ఏంటమ్మా? జీలకర్ర బెల్లం అది ఎప్పుడైనా దంచినప్పుడు చూసారా, అది ఇలా ముట్టుకుంటే ఎంత జిగురుగా ఉంటుంది. ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థం వేరు చేయలేరు. ఆ జీలకర్ర బెల్లం నుంచి నూరేసిన తర్వాత జీలకర్ర నుంచి బెల్లం కానీ బెల్లం నుంచి జీలకర్ర కానీ వేరు చేయలేరు. ఇప్పుడు బెల్లంతో నువ్వులు కలిపితే అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ జీలకర్ర అలా కాదు, మొత్తము కలిసిపోయి ఉంటుంది. ఇది ఈ బ్రహ్మస్థానంలో పెట్టడం వల్ల జీలకర్ర బెల్లం కలిపితే ఒక విద్యుత్ శక్తి ఏర్పడుతుంది. ఆ విద్యుత్ శక్తిని ఇక్కడ పెట్టడం వల్ల కొన్ని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయినటువంటి తరంగాలు ఒకరి కంటి చూపులో ఒకరు 6 ఘడియలు చూసుకోవడం వల్ల ఆ తరంగ శక్తి ఒకరి శరీరంలోంచి ఇంకొకరి శరీరంలోకి ట్రావెల్ చేస్తుంది. దానివల్ల ఒకలాంటి బంధం, ఒకలాంటి శక్తి ఏర్పడుతుంది. అందుకే జీలకర్ర సుముహూర్తము అంటే తాళి కాదు, జీలకర్ర బెల్లమే. అంటే ఆ సుముహూర్తంలోనే చూపుల ద్వారా ఒక్కటవుతారనమాట. ఆ ఒకటైన బంధము జీవిత కాలము ఇలా జీలకర్ర బెల్లంలా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి దానికి ప్రతీకగా జీలకర్ర బెల్లాన్ని పెడతారు. అయితే ఆ టైంలో మాట్లాడొద్దని ఇందాక మీరు అన్నారు, ఒకరి కళ్ళలో ఒకరు ఖచ్చితంగా చూసుకోవాలి అని. ఇదైతే ఖచ్చితం అమ్మా. 6 ఘడియల పాటు చూడాలి. ఆ ఘడియ అంటే మీకు అందులో క్యాలిక్యులేట్ చేసుకోండి. 6 ఘడియల పాటు రెప్ప వెయ్యకుండా ఒకరి కంటిలోకి ఒకరు చూడాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు కానీ బ్రాహ్మలు కూడా డిస్టర్బ్ చేయరు. బ్రాహ్మలు కానీ ముఖ్యంగా కెమెరామెన్స్ కానీ జీలకర్ర బెల్లం పెట్టగానే ఇటు చూడండి అని అనకూడదు. మీకు కావాలంటే తర్వాత తీసుకోండి ఫోటోలు. ఆ సమయంలో 6 ఘడియల ప్రాంతము ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు అలర్ట్ అయి ఖచ్చితంగా చెప్పండి. 6 ఘడియల పాటు ఒకరి కంటిలో ఒకళ్ళు చూసుకోవడం వల్ల ఆ కంటి ద్వారా ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది, ఆ శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అందుకని 6 ఘడియల పాటు చూసుకోవాలి. అండ్ ముహూర్తం గురించి ఇందాక మాట్లాడుకుంటే మీరు ఇందాక కూడా అన్నారు కదా, కొన్ని చోట్ల అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు జీలకర్ర బెల్లానికి, కానీ ముఖ్యంగా ముహూర్తం టైం అని అంటే కనుక జీలకర్ర బెల్లందే అంటారు. తాళి కట్టే గడియలు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు అని అంటూ ఉంటారు. అంటే ముందుగా చూసుకోవాల్సింది జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తంనే చూడాలి అని అంటారు. అవునమ్మా, ఎందుకంటే దానికి అదే కదమ్మా అసలైన సుముహూర్తము అంటే జీలకర్ర బెల్లమే. ఈ సుముహూర్తం కూడా చాలా మంది 1 నిమిషం దాటిపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు, చాలా సమయం వృధా చేస్తున్నారు. కానీ సుముహూర్తానికి ఖచ్చితంగా సుముహూర్త కార్యక్రమం జీలకర్ర బెల్లం ఏదైతే ఉందో అది విగడియలు కూడా తేడా లేకుండా జరగాలి. ఎందుకంటే ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ముహూర్త బలం అంటూ ఉంటారు చూసారా. కొన్ని పెళ్లిళ్ళు దగ్గర దాకా వచ్చి కూడా ఆగిపోయిన ఉంటూ ఉంటాయి, లేదా డబ్బు సమకూరదు. కానీ ముహూర్త బలం ఉంటే దేనికి లోటు రాదు, టక్క జరిగిపోతుంటాయి. అది ముహూర్త బలం అంటే. ఆ ముహూర్త బలంలో కనుక ఖచ్చితంగా సుముహూర్తానికి జీలకర్ర బెల్లం అంటే చెప్పాను కదమ్మా, దాని నుంచి ఒక విద్యుత్ శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి తరంగాలు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇదే సుముహూర్తం. ఇప్పుడు మాంగళ్య ధారణ అంటే ఏంటి అనేది చెప్పుకుందాం, కానీ అసలైన సుముహూర్తం ఇదే, ఒకరి కంటిలోకి ఒకరు చూసుకోవడం. అప్పటిదాకా ఒక అడ్డు తెర ఉంటుంది, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్యలో ఒక తెరచెల్లా ఉంటుంది. ఆ తెరచెల్ల ఎందుకు పెడతారు? అప్పటి వరకు ఒకళ్ళ కంటిలో ఒకళ్ళు చూసుకోకూడదు. ఆ క్షణం మాత్రమే. ఇప్పుడు చూడండి, దీనికి మనం ఏం చెప్పుకోవాలంటే విగ్రహ ప్రతిష్టలప్పుడు కళ్ళకి గంతలు కడుతూ ఉంటారు విగ్రహాలకి. అది విప్పగాని ఎదురుగుండా ఎవరు ఉండరు. ఆ శక్తి అంతా ఒక అన్నం రాసో లేకపోతే ఏదైనా మంటో వేస్తూ ఉంటారు, ఒక అద్దము. అంటే ఆ శక్తి ఇక్కడ కూడా అంతే, ఆ శక్తి ఒకళ్ళ లోపల ఒకళ్ళకి ప్రవేశించాలి. అందుకని సుముహూర్తానికి అంత విలువ ఉందమ్మా. అందుకే చెప్తున్నాను 6 ఘడియలు ఆ క్యాలిక్యులేట్ చేసుకుని పెళ్ళయ్యే పిల్లలు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎవరు చిన్నపిల్లలు ఉండడంలా ఎటు డిస్టర్బ్ అవ్వకుండా 6 ఘడియల పాటు ఖచ్చితంగా ఒకరి కంట్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. దీన్నే సుముహూర్తం అంటారు.
ఆ జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి కంటిలోకి ఒకళ్ళ స్పర్శ ఒకళ్ళకి అప్పటిదాకా తగలేదు కాదు కదా ఇది వరకు. ఆ తగలడాన్నే సుముహూర్తం అంటారు. అమ్మ, జీలకర్ర బెల్లం మొత్తం ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు మంగళకరమైన మంత్రాలు, మంగళాష్టకాలు అంటూ ఉంటారు కదా, మంత్రాలు చదివేటప్పుడు ఒక్కసారిగా అందరు అక్షింతలు వేస్తూ ఉంటారు. ఎందుకని వేస్తారంటారు? ఇక్కడ దాని పేరే అక్షింతలు కాదు, అక్షతలు. అక్షతలు క్షతము కానివి అంటే వాటికి క్షతం అవ్వవు, అంటే అయిపోవడం అంటూ ఉండదు. క్షతము కానివి ఏవైనా ఉన్నాయంటే అక్షతలు. అంటే వీరి జీవితం సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండకూడదు. అందుకే ఆ అక్షతలు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. విరిగిన బియ్యాన్ని కలపకూడదు. క్షతము కానివి అంటే క్షతం కావు, అవి ఎప్పటికీ ఉండేటివి అని అర్థం. అందుకని వీరి జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండాలి అని చెప్పి వేద మంత్రాల సాక్షిగా మంత్రోచ్చారణ చేసినప్పుడు ఆ బియ్యాన్ని పట్టుకుంటే ఏమవుతాయి, చాలా పవిత్రంగా తయారవుతాయి, ఒక శక్తిని పుంజుకుంటాయి. ఈ శక్తితో కూడినటువంటి అక్షతలని ఆ దంపతుల మీద వేయడం వల్ల సకల సుఖాలు, సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి అది వేస్తూ ఉంటారు. అమ్మ, ముఖ్యమైనది కన్యాదానం. చాలా మటుకు పెళ్ళి అంటేనే, ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నాము అంటేనే ఎంతో అదృష్టంగా, కన్యాదానానికి మించిన దానం వేరేది లేదు అని అంటారు. అయితే ఇక్కడ తల్లిదండ్రి ఆ పిల్లపైన హక్కులు వదులుకోవడం అంటారా, లేకపోతే కనుక వేరే వాళ్ళకి అప్పగించడం అని అంటారా? ఈ ప్రశ్నకి సమాధానం రెండు కాదు. ఎందుకంటే ఒక పిల్లకి కన్యాదానం చేసినంత మాత్రాన ఆ తండ్రి బాధ్యతల్ని, హక్కుల్ని వదులుకున్నట్టు కాదు. కేవలము తన ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పంపిస్తున్నప్పుడు నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేటటువంటి ఒక విన్నపం దాన్ని. ఎందుకంటే కాళ్ళు కడుగుతాడు, అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి కాళ్ళు కడిగి తన బిడ్డను అతనికి అప్పచెప్తాడు. ఆ అప్పచెప్పడంతో పాటు తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తారంటే, అప్పటిదాకా తన ఇంటి పేరు మీద పెరిగినటువంటి ఆ పిల్లని గోత్రము, ఇంటి పేరుతో సహా మార్చి మరీ అల్లుడికి ఇస్తారు. ఆ క్షణంలో మారిపోతుంది కదా మా కన్యాదానం ఇవ్వగానే. ఇంత త్యాగం చేసినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకి వాళ్ళ మీద హక్కు లేదు అనడం చాలా తప్పు. ఎందుకంటే శాస్త్ర ప్రకారం కూడా ఎప్పుడైనా సరే తండ్రి ఆ పిల్లని చూడాలి అని తండ్రి అడిగితే అట వెంటనే అల్లుడు తీసుకుని రావాలట. అంతే తప్ప ఆ ఇంటికి వెళ్ళకూడదని అలాంటివి ఏం లేదు. ఎందుకు వచ్చాయి ఈ పద్ధతులు అంటే, పూర్వం చిన్న చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు అయిపోయి ఉండేవమ్మా. వెళ్ళినప్పుడు చిన్న పిల్ల 8 సంవత్సరాలకి వివాహం అయిపోయి 12 సంవత్సరాలకి అత్తవారింటికి వెళ్ళింది అనుకో, రోజు అస్తమాను వెళుతుంటే బెంగ పెట్టుకుంటుందిగా. చిన్నపిల్ల కదా, అప్పటిదాకా పని అలవాటు ఉండదు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయాల్సి వస్తుంది, అన్నీ ఉంటాయి. ఒక్కసారి తల్లిదండ్రులను చూసి నేను ఒకలాంటి ఎమోషన్కి లోనవుతూ ఉంటారు. చిన్నపిల్లలు కదా. ఇలాంటి వాటికి కొన్ని ధర్మాలు పెట్టారు అంతే తప్ప వాళ్ళు కూడా ఎక్కడ బిడ్డను చూడకూడదని కానీ, అల్లుడిని కూతుర్ని ఇంటికి పిలవకూడదని కానీ ఎక్కడ మన ధర్మంలో లేదు. పెళ్లి చేసినంత మాత్రాన పిల్లల్ని వదిలేసుకోవాలని ఎక్కడా లేదమ్మా. ఇంకా త్యాగమూర్తిని చెప్పాలి, ఆడపిల్లల తల్లిదండ్రులు త్యాగమూర్తులని చెప్పాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు పెట్టినటువంటి తన బిడ్డని గోత్రంతో సహా, ఇంటి పేరుతో సహా దానం ఇస్తారు. అందుకని ఎటువంటి సందర్భంలో కూడా హక్కుని, బాధ్యతల్ని కోల్పోవలసిన పని లేదు. ఆ పిల్లకి ఏదైనా కష్టం వస్తే తండ్రి ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు. కాకపోతే తండ్రి ఏం చెప్తాడు అంటే, నా బిడ్డని నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, నీ ఇంటికి కాపాడడానికి వస్తున్నటువంటి నీ వంశాన్ని వృద్ధి చేయడానికి నేను నీకు ఇస్తున్నాను, నా బిడ్డని జాగ్రత్తగా చూసుకొని విన్నవించుకుంటాడు అంతే. అయితే ఈ కన్యాదానం చేసేటప్పుడు చదివే మంత్రాలు ఏం చెప్తున్నాయి, అసలు వాటి అర్థం ఏంటి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఈ కన్యాదాన సమయంలో ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచరామి అంటారు. నాతిచరితవ్య అని కూడా అనిపిస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ ఒకరిని విడిచి ఒకళ్ళకి తెలియకుండా ఏమీ చేయము అని అగ్ని సాక్షిగా, నీటి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు. ఎందుకంటే ఆకాశం అంత పందిరి వేస్తూ ఉంటారు, అవునా? నీటితో కన్యాదానం చేస్తూ ఉంటారు, చిన్న చిన్న హోమం చేస్తూ ఉంటారు. ఆ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి
ఇక్కడి నుంచి నా ఇంటికి రానివి నువ్వు అని అబ్బాయి చెప్తాడు. ఆ, ఓకే, ఆ మంత్రం నేను దేంట్లోనూ ధర్మంలో కానీ నీకు తెలియకుండా ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఏదైనా దానం చేస్తున్నాను నీకు చెప్పి చేస్తాను, ధర్మం కదా, ఏదైనా ధర్మం ఆచరిస్తున్నాను నీతో సహా కలిపి చేస్తాను. అందుకే గృహస్థు యజ్ఞయాగాది క్రతువులకి ఇందుకే అర్హుడు. పెళ్లి కాని వాళ్ళు పనికిరారు. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం. తర్వాత అర్థం అంటే డబ్బు. నువ్వు 10 రూపాయలు దానం చేసినా నీ భార్యకి చెప్పే చెయ్యాలి, ఎందుకంటే నువ్వు ప్రమాణం చేసావు. అలాగే భార్య కూడా భర్తకి తెలియకుండా ఏం చేయడానికి వీలు లేదు. భార్య భర్తకి చెప్పాలి, భర్త భార్యకి చెప్పాలి. నువ్వు నా ఇంటికి రానివి ఇవేవి నేను నీకు చెప్పకుండా చేయను. ఎట్లా ధర్మము, అర్థము, ఇక కామము అంటే అన్నీ వస్తాయి, కోరిక కూడా. భార్య లేనిటువంటి కోరిక తగదు. అందుకే చూడండి, ధర్మం ముందు పెట్టారు అంటే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. అది ధర్మంగానే ఉండాలి. నీ భార్య తప్ప నువ్వు అన్య చింతన ఎరగకూడదు, నీ భర్త తప్ప అన్య చింతన నీకు రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్పేటటువంటి మంత్రాలు. అయితే అమ్మ, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ నేను మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, కానీ ఈ మధ్యన జరిగే పెళ్ళిళ్ళలో మనం డైవర్స్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కానీ అవి కూడా తగ్గిపోయి ఇప్పుడు పెళ్ళి అయిపోయాక అబ్బాయికి సెక్యూరిటీ ఉంటుందో లేదో అన్న దీంట్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఇద్దరికి కలిపి వీటి అర్థాలు చెప్తే ఇంకొంచెం ఏమన్నా మారుతుందేమో ఈ పెళ్ళి, ఈ వ్యవస్థ, పెళ్ళి అయిన తర్వాత జీవితం అనేది. తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, పెళ్ళిలో మా పెళ్ళి వరకు కూడా, మా వివాహ సమయంలో కూడా మంత్రము పక్కన అర్థం చెప్పడానికి ఒకళ్ళు కూర్చునేవారు. ఈ అర్థం చెప్పడానికి, మంత్రాల యొక్క అర్థం చెప్పడానికి ఇంకొక బ్రాహ్మడు కూర్చున్నాడు. నువ్వు మంత్రాలే చదవనియో బ్రాహ్మణ్ణి, ఒక అరగంట కూర్చుంటే కానియండి అంటారు ఆ బ్రాహ్మణుల్ని. పాపం మంత్రాలే చదువుతారా, అర్థాలే చెప్తారా? మీరన్నట్టు ఖచ్చితంగా ప్రతి మంత్రాన్ని డీకోడ్ చేసి మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కడ సమస్య రావమ్మా. భర్త అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలని ధర్మం. కానీ ఏ పెళ్ళిలో కానీ ఏదన్నా అయ్యింది అని అంటే ఫస్ట్ అబ్బాయిని క్వశ్చన్ చేస్తారు తప్ప అమ్మాయి, అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది రివర్స్ అయిపోయింది. సో ఎంతసేపు అబ్బాయి ప్రామిస్ చేయడమే కాకుండా అమ్మాయికి కూడా ఇవి తెలిసేలాగా చేస్తే బాగుంటుందేమో. అమ్మ, ఇది చిన్నప్పటి నుంచి కొన్ని విలువలతో పెంచాలి. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే ఆడపిల్ల. ఈ ఆడపిల్లని కొన్ని విలువలతో మనం పెంచాలి తల్లిదండ్రులు. అక్కడ ఇలా ఉంటుంది, నీ వివాహం అయిన తర్వాత ఇలా ఉంటుంది, నేను ఒక ఇంటి నుంచి వచ్చాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి కొన్ని విలువలతో తల్లిదండ్రులు పెంచాలి. అలాగే సేమ్ టైం అబ్బాయిని కూడా పెంచాలి. నీ భార్య వస్తోంది అంటే నువ్వు తల్లిని ఎలా అయితే గౌరవిస్తావో భార్య హక్కుల్ని కూడా అలాగే గౌరవించాలి. భార్య అంటే దాసి కాదు అనేటటువంటి విషయాన్ని మగవాళ్ళు గ్రహించాలి. భర్త అంటే బాధ్యత అనే విషయాన్ని అమ్మాయిలు గ్రహించాలి. ఇక్కడ ఏమవుతోందంటే అమ్మ, ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేక విలువలు తగ్గిపోతున్నాయి, బాధ్యతలు మొయ్యలేకపోతున్నారు. ఇద్దరి గురించి అమ్మ. ఇక్కడ ఏమవుతుంది అంటే సహజంగా ఇదివరకు ఏముండేది, భర్త సంపాదించేవాడు, భార్య ఇంట్లో ఉండి పనులు చూసుకొని పిల్లల్ని పెంచుకుంటూ ఉండేది. అప్పుడు ఏమయ్యేది, ఈ భార్య చేసే పని కనపడేది కాదు, భర్త సంపాదనే ఎక్కువ కాబట్టి డామినేటింగ్గా ఉండేవారు. అంటే డబ్బులు తెచ్చిస్తున్నాడు కాబట్టి డామినేటింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు సంపాదిస్తున్నారు, అబ్బాయిలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ సంపాదించకపోతే సంసారం గడవడం అనేది చాలా కష్టం, ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటప్పుడు ఒక్కడి విలువ ఒకళ్ళు గ్రహించాలి, ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు తీసుకోవాలి. మీరు ఇద్దరు లోటు, ఇప్పుడు 5,000 ఒకలా ఉన్నాయమ్మా. భార్యాభర్తలు మనసులు కలవాలి, మాట తేడా వస్తుంది. ఒకసారి తేడా వస్తే అది ఎందుకు వచ్చింది అని చెప్పి కూర్చుని చర్చించుకోగలిగితే ఆ సమస్యకి అక్కడే పరిష్కారం లభిస్తుంది. కూర్చుని మాట్లాడకుండా ఈగోలకి పోయి ఆత్మాభిమానానికి, నేను ఒకసారి చెప్పాను, ఈ ఆత్మాభిమానానికి ఈగోకి ఒక సన్నని రేఖ ఉంటుంది. ఆ రేఖని గుర్తించడం లే, ఈగోనే ఆత్మాభిమానం అంటున్నారు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి హట్ అయిపోతారు. ఆత్మాభిమానం అనేది ప్రతి చిన్న విషయానికి హట్ అవ్వదు, ఈగోనే హట్ అవుతుంది.
ఇది గ్రహించినప్పుడు విలువల్ని పెంచుకున్నప్పుడు తప్పకుండా ఎక్కడ విడాకులనే శబ్దం రాదు, విడిపోవాలనే ఆలోచన రాదు. ఎందుకంటే ఇందాక సుముహూర్తం గురించి చెప్పుకున్నాం. ఆ సుముహూర్తంలో ఉన్న బలం ఏంటంటే, ఎందుకంటే చూడండి అమ్మా, మనం ఎక్కడో 20 సంవత్సరాలు పెరుగుతాం, ఒక ఒక మగవాడిని పెళ్లి చేసుకుని తెలియని ఇంటికి వెళ్తాం. కానీ కొత్తగా పెళ్ళైనా సరే ఒకరిని విరిచి ఒకరు ఉండలేనటువంటి స్థితి ఉంటుంది. అది శారీరకమైన అట్రాక్షన్ కావచ్చు, లేదా ఒక బాండింగ్ ఏర్పడడం కావచ్చు. ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోం, కానీ వీరిని విడిచి వెళ్ళాలి అంటే పరస్పరం బాధపడుతూ ఉంటాం. ఇది ఎప్పటికీ ఉండాలి. ఆ పెళ్ళైన కొత్తలోనే కాదు, అప్పుడు ఏంటి అంటే వీళ్ళు కొత్తలో ఏమవుతుందంటే వీళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి వీళ్ళు పట్టించుకోరు. ఇది జీవితకాలం కొనసాగాలి. చిన్న చిన్న తప్పులు అందరికీ సహజమే. ఇది ఎప్పుడు రావు? ఏదైనా పని ఉందా ఇద్దరు చర్చించుకోండి, ఒకళ్ళనొకళ్ళు పరస్పరం అర్థం చేసుకోండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఏమి చేయకండి, గొడవలే లేవుగా. ఒకరి కుటుంబాన్ని మీ అమ్మా నాన్న ఎక్కువ, మా అమ్మా నాన్న ఎక్కువ కాదు, పరస్పరం ఇరు కుటుంబాలని గౌరవించుకోవాలి. ఇక్కడ పెద్దవాళ్ళ పాత్ర నేను ఇది చెప్పాలి. పిల్లలు మనం కూడా ప్రతి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి చిన్నగా అనిపిస్తారు కానీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళే. ఎందుకంటే మన సామాజిక స్పృహలో మనం ఎప్పుడో అలా ఉన్నామని చెప్పి ఇప్పటికీ అలా ఉండాలి అనుకునేది కరెక్ట్ కాదు. వాళ్ళు పెరిగిన వాతావరణం అన్నీ కూడా బేస్ అయి ఉంటాయి కదమ్మా. ఇది కొంత అర్థం చేసుకుని ఇలాగే ఉండాలి అనకుండా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అనవసరమైన విషయాలు చేసుకోవాలి. తల్లి గారికి అటు తల్లి గారికి ఇద్దరికీ అమ్మా, ఇద్దరికీ కూడా. ముఖ్యంగా కొడుకు మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీకు అసలు ఎందుకు వాళ్ళ విషయాలు చెబితే వినండి, హాయిగా కృష్ణారామ అనుకోండి. చెప్పకపోతే అమ్మయ్య నాకు బాధ్యత తగ్గిపోయింది అనుకోండి. ఎప్పుడైతే ఇది రాలేదో పెద్దవాళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారు, మా అబ్బాయి నాకేం చెప్పి చేయడంలే. అరే భార్యకి చెప్తున్నాడు కదా, చెప్పడానికే కదా మనం వివాహం చేసింది. చెప్పడానికి చెప్పి హాయిగా మీరు ఇంకా ప్రశాంతంగా ఉండండి. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారుగా, మీకు ఎందుకు, హాయిగా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా, అది చాలు. అందుకే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించుకోండి. వాళ్ళు ఏదైనా చెబితే వినండి, మీకు నచ్చితే ఓ సలహా చెప్పండి, లేదా హాయిగా ప్రశాంతంగా కూర్చుని మీ పని మీరు చేసుకుంటే మన వాళ్ళతో ఆడుకోండి. దీనివల్ల అది ఇరు కుటుంబాల పెద్దలకినమ్మా, ఇరు కుటుంబాలకి నేను చెప్తున్నాను. దీనివల్ల అసలు మీరు చూడండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం పెరుగుతుంది, అనవసరమైన గొడవలు ఉండవు. చూడండి మా అత్తమామలు ఎంత బాగుంటారో, మమ్మల్ని ఏం అడగరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారనే భావన వాళ్ళకు వస్తుంది. ఈ అతిగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. రైట్. చాలా ఓవరాల్గా మీరు చెప్పేది ఇప్పుడు అర్థేచ, కామేచ, మోక్షేచ ఇవన్నీ కూడా ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకరు ప్రామిస్ చేసుకోవడం, లైఫ్ లాంగ్ గా హ్యాపీగా ఉంటాము. ఇక్కడ ధర్మం అనే దాంట్లో అమ్మ తల్లిదండ్రులని చూడడం కూడా ధర్మం. ఇప్పుడు ఎలా అయితే మగపిల్లవాడి తల్లిదండ్రులకి కష్టం వచ్చినప్పుడు ఆ పిల్ల నిలబడిందో, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ అల్లుడు కూడా నిలబడగలగాలి. అదే ధర్మం, ఇప్పుడున్న ధర్మం అదే కదా. అయితే అమ్మ ఇప్పుడు ఇది సమయం, ఇది కరెక్ట్గా అడగాల్సిన సందర్భం కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో వచ్చే పెళ్ళిళ్ళకి సంబంధించి అటు అబ్బాయి తరఫు కానీ ఇటు అమ్మాయి తరఫు కానీ బాధ్యతలు ఏవి ఉండకూడదు అని అంటున్నారు. కానీ ఆ బాధ్యత అనేది తల్లిదండ్రులు ఉండటం, ఎస్పెషల్లీ అటు అబ్బాయికి కానీ ఇటు అమ్మాయికి కానీ, అబ్బాయి తరఫున అయితే ఉండొద్దు అనే అమ్మాయిల రిక్వెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు చూసేదే వెనకాల ఎవరు లేకపోతేనే మేము పెళ్లి చేసుకుంటామని. ఇది బాధ్యత లేకుండా ఉండడం కూడా కర్మ అనుభవించకపోవడము అని అంటారు కదా, ఎంతవరకు ఇది కరెక్ట్ అని అంటారమ్మా? ఇది ఇందులో అత్తమామలు కానీ ఆడపడుచులు కానీ అన్నతమ్ములు కానీ, అంటే నేను కూడా ఒక ఆడపిల్ల తల్లిగా నేను గ్రహించింది, మా ఇద్దరు అమ్మాయిలకి వివాహాలు అయిపోయాయి. అబ్బాయిలు కూడా అనుకుంటున్నారమ్మా, అమ్మాయి ఇప్పుడు ఇద్దరే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, నాకు అబ్బాయిలు లేరు, ఇద్దరు వీళ్ళకి బర్డెన్ అవ్వకూడదని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సహజం అది, ఎందుకంటే వీళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు, వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. కానీ అసలు వీళ్ళు లేకుండా వీళ్ళే లేరుగా. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ ఏమవుతోంది అంటే ఇది మనం చాలా ఇప్పుడు జనరేషన్కి మన పిల్లలకి మనం బోధించవలసింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఒక అత్త మామ ఇంట్లో ఉన్నప్పుడు
నువ్వు ఎలా గౌరవించావు నీ తల్లిదండ్రుల్ని, నీ అత్తమామల్ని అనేది అది చూస్తూ పిల్లలు పెరుగుతూ ఉంటారు. నలుగురిలో పెరిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మేము బాధ్యతల్ని అంగీకరించము అని చెప్పరు. ఎందుకంటే కుటుంబ విలువలతో పెరిగేటటువంటి పిల్లలు ఎప్పుడూ బాధ్యతలు మోయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే కష్టము సుఖము, అందుకే నేను చెప్తూ ఉంటాను, పిల్లలకి ఎప్పుడైనా సరే కష్ట సుఖాలు తెలిపి పెంచుతూ ఉంటే అన్నిటికీ రెడీ అవుతారు. కానీ ఒక కంఫర్ట్ జోన్లో మనం పిల్లల్ని పెంచుతాం. సమ్మర్ వస్తే ఏసీలోనే ఉండాలి, కార్లోనే తిరగాలి, రెక్లైనర్లోనే సినిమా చూడాలి. అంటే వాళ్ళకి లగ్జరీ అలవాటు చేస్తున్నావా, కంఫర్ట్ అలవాటు చేస్తున్నావా? వాళ్ళ మెదడు కూడా దేన్ని అంగీకరించదు. ఏమవుతుంది? కాంపాక్ట్గా తయారవుతుంది. నేను ఇలా ఉంటేనే ఉండగలను అనేటటువంటి నీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ట్యూన్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. నువ్వు కొత్తగా బాధ్యతలు తీసుకోమంటే, ఎందుకంటే కిరాణా కొట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చి నువ్వు సామాన్లు మోయించి తెచ్చుంటే బాధ్యత అలవాటు అవుతుంది. శనివారం మార్కెట్కి పంపించి కూరగాయలు సంచి ఇచ్చి కూరగాయలు పట్టరా, ఎన్ని తెచ్చావు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, ఎంత మిగిలాయి, ఇవన్నీ అడుగుంటే బాధ్యత తెలుసుంటుంది తల్లికి. అందుకే ఇది సందర్భం కాకపోయినా చెప్తున్నాను, బహిష్టు సమయంలో రజస్వల సమయంలో తల్లి కూర్చుని ఉంటే వాడు పిల్లవాడో పిల్ల వంట చేస్తే బాధ్యత అలవాటు కదా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నీకు తెలియకుండానే నీ పిల్లల్ని బాధ్యత వైపు నువ్వు మళ్ళిస్తున్నావు. తెల్లారగట్ల 4 గంటలకి నల్లా వచ్చినప్పుడు తల్లే కాకుండా పిల్లలు కూడా లేచి పట్టేటటువంటి రోజులు ఉన్నాయిగా. అప్పుడు ఏమైంది? వాడికి బాధ్యత వచ్చింది. ఈ బాధ్యతలన్నింటినీ పక్కకి తోసేసి పెంచుతున్నాం మనం పిల్లల్ని. మరి వాళ్ళకి బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే భయపడుతున్నారు. ఇక్కడ బేసిక్గా వాళ్ళు వద్దనుకోవడం కాదు, అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ బాధ్యతల నుంచి భయపడి దూరం జరిగిపోతున్నారు. అయితే పెద్దవాళ్ళనైనా వద్దంటున్నారు, లేకపోతే పెళ్ళిళ్ళైనా వద్దంటున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా విలువలతో కూడినటువంటి సమాజాన్ని, పిల్లల్ని కనుక మనం పెంచగలిగితే ఏమీ ఉండరమ్మా, ఏ బాధ్యతల నుంచి తప్పించుకోరు. అది ఆడపిల్లైనా మగపిల్లలైనా. అమ్మ, మన భారతీయ సాంప్రదాయంలో తాళి కట్టడం అనేది చాలా ప్రత్యేకత. అయితే 3 ముళ్ళు అనేది దేనికి ప్రతీక అమ్మ? అలాగే 3 ముళ్ళు ఎందుకు వేయాలి అని అంటారు? ఇక్కడ మన సాంప్రదాయంలో ఉండే గొప్పతనం చూసారా? 3 ముళ్ళే వేస్తారు. 5 వేయచ్చు, 2 వేయచ్చు, 1 వేయచ్చు కదా. పంచభూతాల సాక్షిగా 5 వేయచ్చుగా, కానీ 3 ఎందుకు వేస్తారు అనేది తెలుసుకుంటే అసలు విడాకుల జోలికే పోవు. త్రికరణములు, మనస్సు, వాక్కు, కర్మ. అలాగే ఈ 3 ముళ్ళు దేనికి ప్రతీక అంటే, కంఠంలో మంగళసూత్రాన్ని ధరింపచేస్తాడు భర్త. మంగళము అంటే ఏంటి? శుభముని ప్రసాదించేటటువంటిది మంగళమైనది. అటు అత్తింటి వాళ్ళు ఒకటి, పుట్టింటి వాళ్ళు ఒకటి తయారు చేస్తారు దాన్ని. ఈ 2 కుటుంబాలకి అక్కడ చూడండి, చాలామంది అపోహపడుతూ ఉంటారు. వివాహంలో 2 మంగళసూత్రాలు చేయించినప్పుడు ఒకటి పుట్టింటి వారు, ఒకటి అత్తింటి వారు చేస్తారు. అది పెళ్ళైన తర్వాత 16 రోజుల పండక్కి ఒక గొలుసుకో దేనికో జత చేసి కడతారు. అంటే ఇక్కడ కేవలం మగపెళ్లి వారిదే ఉండదు, 2 కుటుంబాలు కలిస్తేనే సూత్రం అయింది అది. ఇప్పుడు సూత్రం అంటే ఏంటి? ఇంగ్లీష్లో సూత్రం అంటే ఏంటి? ఈక్వేషన్. అవునా? అంటే ఆ ఈక్వేషన్ 2 కలిస్తే కదా, 2 కుటుంబాలు కలిస్తేనే వివాహం అయింది. అదే ఈక్వేషన్. మైనస్ ఇంటూ మైనస్ వెళితే ప్లస్, అదే ఒక ఈక్వేషన్ అనుకుందాం. ఉదాహరణకి చెప్పాను, అక్కడ మైనస్లు ప్లస్లు కాదు, నాకు గుర్తొచ్చింది చెప్పాను. ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఒక ఈక్వేషన్. ఆ 2 కుటుంబాల యొక్క ఈక్వేషన్స్ కలిస్తేనే ఒక మంగళసూత్రం. అలాంటి సూత్రాన్ని, శుభప్రదమైనటువంటి మంగళాల్ని ప్రసాదించేటటువంటి సూత్రాన్ని మెడలో ధారణ చేస్తున్నప్పుడు 3 ముళ్ళే ఎందుకు కడతారు? మా సాంప్రదాయంలో మగపెళ్లి వారిది ఒకసారి, ఆడపెళ్లి వారిది ఒకసారి కడతారు. దానికి దీనికి కూడా 3 ముళ్ళు వేస్తారు. అంటే చాలామంది అనుకుంటారు 6 వేస్తారా అని. కాదండి, ఈ 3 ముళ్ళకి అర్థం చెప్పానుగా. మనస్సు, వాక్కు, కర్మ త్రికరణములు శుద్ధి చేసుకుని నా వైపు నుంచి ఒకటి కట్టా, నీ వైపు నుంచి మనస్సు, వాక్కు, కర్మ కట్టా శుద్ధి చేసుకుని. అంటే అటు ఇటు కూడా ఒకలాగే ఉంటా నేను అని చెప్పి సూత్రాన్ని ధరింపజేసి, మొదటి ముడి భర్త క్షేమం కోసం, 2వది తల్లిదండ్రుల కోసం, 3వది దైవభక్తి కోసం. ఈ మూడిటిని నా జీవితంలో నేను మర్చిపోను. ఈ 3 తోడు ఉంటేనే నాకు మంగళములు ఉంటాయి. తల్లిదండ్రులను వదిలేయమని ఎక్కడా చెప్పలే. అందుకే 3 ముళ్ళల్లో 1 ముడి అది.
ఒక తల్లిదండ్రులు, ప్రత్యేకించి రెండవ ముడి తల్లిదండ్రుల కోసం, పితృదేవతల కోసం, మొదటి ముడి భర్త క్షేమం కోసం, ఇక చివరిది దైవభక్తి కోసం. ఇది నా భర్త క్షేమంగా ఉండాలి. ఎందుకంటే సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి ఆ స్త్రీ మెడలో ధరించినప్పుడు నిన్ను సర్వమంగళా దేవత కింద భావించి సూత్రాన్ని కడతారు. ఈ సర్వమంగళాలు ప్రసాదించేటటువంటి సూత్రాన్ని స్త్రీ మెడలోనే ఎందుకు ధరింపజేస్తారు? చాలా ఈజీగా నీ మెడలో లైసెన్స్ పడిందిగా అంటూ ఉంటారు, చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు. ఒక స్త్రీ మెడలోనే ఎందుకు ధరింపజేస్తారు అంటే నిన్ను సర్వమంగళ గౌరీదేవి కింద భావించి, ఇది మోసే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది, అక్కడ బంగారం విలువ కాదు, అంతటి బాధ్యతని మోసేటటువంటి శక్తి నీ దగ్గరే ఉంది. నా తల్లిదండ్రుల్ని, నా ఐశ్వర్యాన్ని, నా దైవభక్తిని ఏదైతే ఉన్నాయో నా క్షేమము అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి మాంగళ్య ధారణ చేస్తాడు భర్త. అక్కడ ఆయన తన క్షేమాన్ని, ఇప్పుడు మనం మాంగళ్య ధారణ చేయగానే కాళ్ళకి దండం పెట్టిస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు అయిపోయిందిరా నీ పని, పక్కన కూర్చుని కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అక్కడ నా భర్త క్షేమాన్ని భార్య చేతుల్లో పెట్టినందుకు గాను నీ క్షేమాన్నే నా చేతుల్లో పెట్టాయ్యా, అలాంటిది నిన్ను నా దైవంగా భావించి నిన్ను క్షేమంగా చూసుకుంటాను అని చెప్పి పాదాలకి నమస్కారం చేస్తుంది భార్య. ఓకే, అంటే ఎంత బాధ్యత నన్ను నమ్మి నువ్వు అప్పచెప్పావు, ఈ బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది భార్య. అంటే ఇంత నన్ను నమ్మి ఇంత అప్పచెప్పిన నువ్వు, ఇంతవరకు నా తల్లిదండ్రులు నన్ను చంటి పిల్లలా చూశారు, నాకు ఏ బాధ్యత తెలీదు, కానీ నా ముక్కు మోహన్ నీకు తెలియకపోయినా నీ తల్లిదండ్రుల్ని, నీ ఆస్తిని, ఆఖరికి నీ క్షేమాన్ని కూడా నా చేతిలో పెట్టిన నువ్వు నాకు భగవంతుడితో సమానం అని మొక్కుతుంది. ఓ, అంటే ఇక్కడ ఆడదాన్ని తక్కువ చేశారా, ఎక్కువ చేశారా? ఎంతో ఇంపార్టెన్స్ ఉంది కదా. అందుకే మన ధర్మంలో ఎక్కడా స్త్రీ తొక్కబడలేదు. మన ధర్మంలో చాలామంది ఒంటింటి కుందేలు అని ఒక పనికి మాలిన మాట మాట్లాడుతూ ఉంటారు. భార్య ఒంటింటికి రాణి, ఎంత క్రియేటివిటీ అండి. చూడండి, ఈ రోజు వండిన కూర రేపు వండరు. ఒకే ఆనపకాయని కూర చేస్తారు, పచ్చడి చేస్తారు, పులుసు చేస్తారు. అంటే ఎంత క్రియేటివిటీ ఇక్కడ గమనించవలసిందమ్మా. ఇప్పుడు పిల్లలందరూ కూడా మీరు ఉద్యోగం చేయండి, రాణి అవ్వండి, ఏమన్నా అవ్వండి, మీరు ఒక పెద్ద కంపెనీకి పెద్ద CEO అవనండి, కానీ అమ్మే వంట ఎందుకు చేస్తుంది అంటే ఆ అమృతాన్ని అమ్మ మాత్రమే అందించగలదు. నిస్వార్థమైనటువంటి ఆ వంటని, ఆ భోజనాన్ని, ప్రేమతో కలిపినటువంటి భోజనాన్ని తల్లి మాత్రమే ఇవ్వగలదు పిల్లలకి. తల్లి మాత్రమే వండగలదు. ఎలా చూడండి, నా భర్తకి ఇది ఇష్టం, నా పిల్లలకి ఇది ఇష్టం. ఎంత కోపంలో ఉన్నా సరే ఏదైనా చేస్తే అమ్మ ఆయన తిన్నరు చేయకంటూ ఉంటుంది, మీ నాన్న తిన్నరే అని చెప్తూ ఉంటుంది. ఎలా అయినా ఉండనివ్వండి. అంటే ఆ అమృతాన్ని కలిపేటటువంటి శక్తి ఒక భార్యకే ఉంటుంది. అందుకే ఒంటింటి కుందేలు కాదండి, ఒంటింటికి మహారాణిని చేశారు. నీకు నచ్చినట్టు వండు, ఎందుకంటే నీ ఆహారమే ఆలోచన, ఆహారమే మనస్సు. నువ్వు ఆహారాన్ని అందించడం వల్ల పిల్లలకి శరీర దారుఢ్యంతో పాటు వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన తయారవుతుంది. నీ భర్తకు కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమగా ఆహారాన్ని అందిస్తే వాళ్ళు కూడా అంత ప్రేమగా పెరుగుతారు. నీ ఆలోచనలో దోషం ఉన్నప్పుడు అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే రజోగుణాన్ని కలిపి వండుతున్నది నువ్వు, రజోభూయిష్టమైన ఆహారాలను వండుతున్నది నువ్వు. వాళ్ళు నువ్వేం పెట్టినా తింటారు. నా పిల్లలు ఇది తప్ప తినరు అంటే నువ్వు అది వండి వాళ్ళకి అలవాటు చేశావు కాబట్టి అదే తింటారు. నువ్వు ఏది అలవాటు చేస్తున్నావు. అందుకే సాత్వికమైన ఆహారాన్ని ప్రేమతో వండుతూ వండి వడ్డిస్తారు కాబట్టే వంటింటికి మహారాణులు. ఆ స్థానాన్ని ఎవరింట్లో వాళ్ళ వంటిల్ని ఆ గృహలక్ష్మి తప్ప ఎవరు వండినా చూడండి ఎంతైనా ఉండనియండి, ఆ భర్తకి ఆ భార్య చేసిన వంటే నచ్చుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వెళ్ళి ఎంత అమృతంలా చేసినా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఒక రుచికి, ఒక ప్రేమకి అలవాటు పడి ఉంటారు. ఇది కదా స్త్రీ ధర్మం. ఇది ఇంత గొప్పది మన ధర్మంలో స్త్రీ ధర్మం. అంతేగాని ఒంటింటి కుందేలు చేశారు, ఆడవాళ్ళని తొక్కారు. మన ధర్మం తొక్కలా, మన ధర్మం ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలా. మధ్యలో వచ్చిన వాళ్ళు ప్రయత్నించారు. ఎందుకంటే స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి కాబట్టి ఈ శక్తిని అణిచివేట్టే ఉంచాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేసింది తప్ప మన శాస్త్రాలు కానీ మన ధర్మాలు కానీ. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను,
రాముల వారు సీతాదేవిని అడవిలో వదిలేసిన తర్వాత అశ్వమేధ యాగం చేయవలసి వస్తుంది. ఇప్పుడే చెప్పాను, ధర్మేచ అర్ధేచ అన్నప్పుడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు, యజ్ఞయాగాది క్రతువులు భార్య ఉంటేనే చేయాలి. అప్పుడు ఏం చేశాడు ఆయన? బంగారు సీతాదేవిని తయారు చేసి పెట్టుకున్నాడు. అంతే కదా, అంటే భార్య లేకుండా ఏదీ లేదు. అంటే ఇక్కడ కొంతమంది మనం నాలాంటి మూర్ఖులు ఏం మాట్లాడతారంటే ఆ అడవిలో వచ్చేసి ఇక్కడ బంగారు విగ్రహం చేయించుకుంటే అయిపోతుందా అంటే, అప్పుడున్నటువంటి కాలాన్ని అప్పుడున్నటువంటి ధర్మాన్ని పాటించాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం లేకుండా ఏది చెయ్యడు రాముడు. అంత గొప్ప స్థితి రాముడిది. రాముణ్ణి విమర్శించడానికి కానీ రాముణ్ణి అసలు ఆయన కాలి కింద ఇసుక రేణువులం కూడా కాదు మనం. ఎందుకంటే ధర్మం లేని పని ఏది చెయ్యడు. ఎందుకంటే నఖసిక పర్యంతము ధర్మంతో నిండి ఉన్నవాడే రాముడు. అదే రామరాజ్యం. అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి ఆ కాలమానాల్ని బట్టి వారు కొన్ని పాటించారు. అప్పుడు కూడా భార్యని వదలలే, బంగారు విగ్రహాన్ని తయారు చేయించి పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా ఆయన అశ్వమేధ యాగాన్ని పూర్తి. ఇది భార్యకి ఇచ్చిన విలువ కదా. దీన్ని మనం వక్రీకరించి రకరకాలుగా మార్చి భార్యని అణిచివేస్తున్నాము, ఇవి అవి అని శాస్త్రాల్లో ఎక్కడా రాయబడలేదు. భార్యని వక్రీకరించి భార్య స్థానాన్ని, స్త్రీ స్థానాన్ని తక్కువ చేసి ఎక్కడ కొన్ని ధర్మాల్లో రాసిన వారు అలా రాయలేదు, మనం అలా అన్వయించుకున్నాం అంతే. అయితే అమ్మ, ఇక్కడ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మంగళసూత్రం విషయానికి వస్తే, ఆ మంగళసూత్రం అనేది మనము బంగారు చైన్ తర్వాత 16 రోజుల పండుగ తర్వాత వేసుకుంటాం. కానీ ఇప్పటికీ కొన్ని సాంప్రదాయాల్లో పసుపు తాడు, పసుపు కొమ్ము వేసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యమైనా, ఏ పండగ అయినా, ఏది ఉన్నా కానీ వేసుకుంటారు. కానీ కొన్ని చోట్ల చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఈ విధానం ఏంటమ్మా? ఇంకొకటి మీరు అన్నారు, పెళ్లిలో కాళ్ళు మొక్కే తంతు, అమ్మాయి ఫస్ట్ టైం కాళ్ళు ముట్టుకోగానే అందరూ ఇంక అయిపోయింది, నేను కాళ్ళ కింద పెట్టేసుకున్నాను. కానీ అంతటి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ పాదాలు పట్టుకుంటుంది. అయితే ఆడవాళ్ళు కూడా భర్త ఆశీర్వాదం తీసుకోవడం ఎంతవరకు ముఖ్యం అనేది ఈ పెళ్లి ఘట్టంలో ఒక్కసారి మీ నోటి నుంచి వినాలి. తప్పకుండా అమ్మ. పసుపు తాడు శుభానికి సంకేతం. పసుపు మనకున్నటువంటి దైవీకమైనటువంటి సహజ సిద్ధంగానే దైవీక లక్షణాలు కలిగినటువంటి వస్తువుల్లో పసుపు కుంకుమ ఒకటి. ఈ దైవత్వం ఉట్టిపడేటటువంటి ఆ పసుపుని చూడండి, మనం ఎప్పుడైనా కాళ్ళకి, మేమంటే రోజు రాసుకుంటాం, కొంతమంది శ్రావణ మాసాల్లో కానీ ఇలా కాళ్ళకి రాసుకున్నప్పుడు ఎంత బాగా కనిపిస్తాయి కాళ్ళు. దాంతో సమానంగా యాంటీబయాటిక్, సూక్ష్మ క్రిములే. చూడండి, దాంట్లో ఉన్న గొప్పతనం కూడా ఒక్కసారి మనం చెప్పుకోవాలి. ఇవి చెప్పుకుంటున్నప్పుడు మన ధర్మం గురించి, ఏ ఇన్ఫెక్షన్ అయినా కాళ్ళ నుంచే వెళ్తుంది. అవునా? పూర్వం మట్టిళ్ళు, నీళ్లు, కాళ్ళు పగుళ్ళు ఉన్నప్పుడు ఆ కాళ్ళ నుంచి ఆ కాళ్ళు ఇన్ఫెక్షన్ అవ్వకుండా పసుపు రాసి ఉంటే యాంటీ బ్యాక్టీరియల్గా యూజ్ అయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే పెట్టినది. చూడండి ఎంత ధర్మం, మన ధర్మం ఎంత గొప్పదో. ఇలా పెట్టిన దాన్ని మంగళసూత్రాల దగ్గరికి వచ్చేసరికి పసుపు తాడు. ఇప్పుడు నేను ఉన్నాను, బంగారం తాడు ధరించామనుకున్నాను, అందుకే కింద మంగళసూత్రాలు గుచ్చేటప్పుడు ఇంతైనా పసుపు తాడు ఉంచి గుచ్చుతారు. ఎందుకు అంటే ప్రతిరోజు ఆ సూత్రములకి పసుపు రాసి స్నానం చేయాలి. ఎందుకంటే మనము రోజు తల తడపకూడదు. ఎందుకంటే ఇది కూడా మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. రోజు తల తడిపితే జలుబులు, రోగాలు వస్తాయి కదమ్మా. అన్ని సీజన్లు ఉంటాయి. ఒక సీజన్లో చేయగలుగుతాం, చలికాలం, వర్షాకాలం చాలా బాధ పెడుతుంది. ఎందుకంటే స్త్రీ 10 మంది కుటుంబంలో యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఆ సూత్రములకి పసుపు రాసి మొహానికి, చేతులకి రాసుకుంటే తలస్నానం చేసినట్టే. ఆ పసుపు శుద్ధి చేస్తుంది కదా. అందుకని చెప్పి మంగళసూత్రాల్లో కూడా కొంచెం పసుపు తాడుని ఉంచుతారు. రోజు పసుపు రాసుకుని స్నానం చేయండి అని చెప్తూ ఉంటారు. ఇక తమిళ ద్రవిడ సాంప్రదాయంలో వాళ్ళు ఖచ్చితంగా పసుపు తాడు ధరిస్తారు. బంగారం ఉన్నా కూడా ఒక పసుపు తాడు ధరిస్తారు. ఎందుకంటే పసుపు శుభానికి సంకేతం. మన పంచమాంగళ్యాల్లో పసుపు కూడా ఒక సంకేతం. అందుకని శుభానికి చిహ్నం కాబట్టి ధరిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు చెప్పినట్టు ఈ కాళ్ళకి నమస్కారం చేయడం. లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణుడి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మగవారికి ఈ యాంకిల్ అనుకోండి, చీలమండల దగ్గర నుంచి పాదాల వరకు శనిస్థానం అట. లక్ష్మీదేవి చేతులకి శుక్రస్థానం, స్త్రీకి అరచేతులు శుక్రస్థానం. ఈ శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు.
ఈ యొక్క కాళ్ళు ఒత్తడం వల్ల వీళ్ళల్లో ఉండే ఈ శని బాధలు పోతూ ఉంటాయి. ఓ శుక్రుడి యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. అందుకే అరచేతులతో కాళ్ళు పడుతూ ఉంటుంది లక్ష్మీదేవి. శుభానికి చిహ్నం అది. ఇక్కడ ఏదో నిన్ను తక్కువ చేసేసి నీ కాళ్ళు పట్టించేశారు కాదక్కడ. మగవాడి యొక్క ఆ శని స్థానాన్ని, ఆ శని బాధలు ఎలా ఉంటాయమ్మా, అవి రాకుండా నువ్వు కాపాడేటటువంటి లక్ష్మీదేవి ఆ ఇంటికి. ఓకే, అందుకని కాళ్ళు పట్టాలి. నమస్కారం అంటారా, నమస్కారం మన సాంప్రదాయంలో సంస్కారం కదా. పెద్దవారికి నమస్కారం చేయడం మన ధర్మం. ఇక భర్త తన భార్య ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో పూర్ణ ఆయుర్దాయంతో చక్కగా దాన్ని ఏమంటారు, పంచమాంగళ్యాలతో దీవించమని దీవిస్తూ ఉంటాడు భర్త. మనస్ఫూర్తిగా నా భార్య ఇలా కళకళలాడుతూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దీవిస్తాడు. అందుకని ఇందాకే చెప్పాను, భగవంతుళ్ళ, ఎందుకంటే తనవన్నీ నీ చేతిలో పెట్టేశాడమ్మా. మరి భగవంతుడు కాకపోతే ఏంటి, అంతే కదా. ఇళ్ళు, ఆస్తులు, అదేంటి, తర్వాత పశువులు, పొలము, ఉద్యోగం, ఒకటేంటి జీతము అన్నీ తెచ్చి, ఇంకా ఈ పిచ్చి మగాళ్ళు నా భార్యను కంట్రోల్ చేస్తాను, నేను జీతం ఇవ్వను అంటారు. అంతా తనదే. నువ్వు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసేస్తావు, తప్పకూడదుగా. అంతా తెచ్చి తన దగ్గర పెట్టాల్సిందే. ఆ పెట్టినప్పుడు ఇంత పెట్టినటువంటి ఆ భర్తకి ఆ దైవత్వాన్ని ఇచ్చి, ఎందుకంటే నిన్ను నమ్మి పెట్టాడు, నీ ముక్కు మొహం ఆయనకి తెలీదు. నువ్వు ఆ భర్తని ఎలా అయితే ముక్కు మొహం తెలియకుండా మేము వెళ్ళామండి, వాళ్ళ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నాం అని చెప్తూ ఉంటాం కదా ఆడవాళ్ళు. కానీ ఈ మగవాళ్ళు కూడా అన్నీ తెచ్చి భార్య చేతిలో పెట్టారు. అందుకని ఆ దైవత్వంతో నన్ను నమ్మి ఇంతటి బాధ్యత అప్పచెప్పిన వాడివి, నువ్వు దైవంతో సమానం అయ్యా నాకు అని చెప్పి నమస్కరిస్తూ ఉంటావు. నమస్కరించాలి. మీకు గుర్తుందో లేదో, శ్రావణ మాసంలో నేను చెప్పాను భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోండి అని నేను చెప్పినప్పుడు అసలు అందరూ దాని మీద రీల్ చేశారు. మీకు గుర్తుందో లేదు, ప్రతి ఒక్కళ్ళు వరలక్ష్మి వ్రతం అప్పుడు అందరూ నమస్కారం చేసి, నేను సోమగారు వాళ్ళు కూడా, యాంకర్ సోమగారు వాళ్ళు కూడా దాని మీద చేసి పెట్టారు. అప్పుడు నమస్కారం చేసి ఆ భర్త ఆశీస్సులు తీసుకున్నారంటే ఎంత బాగుందండి. అంటే లొంగిపోయినట్ట కాదు. మన భర్తకి మనం ఇవ్వకపోతే, విలువ ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఎంత బాగుంటుంది. అప్పుడు అరే నా భర్త చక్కగా ఇంత విలువిస్తోంది నాకు, నేను ఎంత బాగా చూసుకోవాలని ఆలోచన వస్తుందా రాదా? ఇది ఆ నమస్కారంలో ఉండేటటువంటి సంస్కారం అమ్మ. సో పెళ్ళి అనగానే మంత్రాలు ఎంతో ఇంపార్టెంట్ కదమ్మా. అయితే ఇందులో ఆ సుముహూర్తం, లైక్ పెళ్ళి తాళిబొట్టు కట్టేటప్పుడు మాంగళ్యం తంతునా నేనా అనేసి ఆ పదం ప్రతి చిన్నపిల్లలు కూడా అలవాటైపోయి ఇలా అంటూ ఉంటారు పెళ్ళి అనగానే. అంటే దీని పూర్తి అర్థం ఏంటమ్మా అసలు? మనం చాలాసేపటి నుంచి చెప్పుకుంటున్నది ఇక్కడ. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి అంటే, మమ జీవన హేతున, నా జీవితానికి అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి శుభప్రదమైనటువంటి దానా, నీ కంఠంలో మాంగళ్యం తంతునానేనా, ఈ దారాలు కలిపినటువంటి మంగళసూత్రాన్ని నీ కంఠంలో నేను ధరింపజేస్తున్నాను. త్వం జీవ శరదాశతం, నువ్వు 100 సంవత్సరాలు జీవించుగాక. చూడండి, నా జీవితానికి శుభాన్ని ప్రసాదించేటటువంటి ఒక చూడండి ఎంత శుభప్రదంగా పిలిచారు. నా జీవితంలో శుభమైన దానా, నా జీవితాలకి శుభాల్ని ప్రసాదించేదానా, ఈ దారాన్ని నీ మెడలో కడుతున్నాను, నువ్వు శతాయుషుతో జీవించుకాక అని ప్రార్థిస్తూ మెడలో కడితే, అది నువ్వు కంఠం మీద, హృదయం మీద ధరించి, నువ్వు ఇది నా మెడలో కట్టినందుకు నువ్వు కూడా 100 సంవత్సరాలు జీవిస్తావు, దానికి గుర్తుగా నేను ఈ సూత్రాన్ని ధరిస్తున్నాను మెడలో అని భార్య చెప్పుకుంటుంది. అది ఆ మంత్రాలకు అర్థం. ఇప్పుడు మీరు అప్పటి నుంచి పెళ్ళి గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఆడపిల్లని ఒక అమ్మవారు లాగా భావించి అబ్బాయి చెప్పే ప్రతి మంత్రం నిజంగా ఎవరమ్మా అన్నది అసలు ఆడవాళ్ళని చిన్న చూపు అనని. అసలు ఈ పెళ్ళి అనే చాలామంది యువత ఇవన్నీ తెలియక అనవసరమైన అపోహలకి వెళ్ళి పెళ్ళి వద్దనుకుని, పెళ్ళి అనేది మన ధర్మంలో చాలా అవసరం అండి. ఇప్పుడు మన ధర్మానికి పౌరులు చాలా అవసరం. మీలాంటి యువత మన ధర్మాన్ని మర్చిపోయి వివాహం వద్దు అనుకుంటే, రేపు మన ధర్మాన్ని కాపాడేటటువంటి పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? ధర్మబద్ధమైనటువంటి పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? ధర్మం తెలిపేటటువంటి తల్లిదండ్రులు ఎక్కడుంటారు? అందుకని ధర్మాన్ని పాటించండి. వివాహం మన ధర్మంలో భాగం. కొన్ని సంస్కారాలు ఉంటాయి.
ఉపనయనము, అలాగే బారసాల, వివాహము, ఇవన్నీ సంస్కారాలు మన జీవితంలో పాటించండి, భయపడకండి. ఒక్కొక్క విషయానికి, ఒక్కొక్క మంత్రానికి అర్థం తెలుసుకోండి. ప్రతి మనుషుల్లో తేడాలు ఉంటాయి. బాధ్యతలు మోయడానికి భయపడకండి. కేవలము ధన సముపార్జనే జీవితం కాదు. జీవితంలో ఒక తోడు కావాలి. ఎప్పటికైనా తల్లిదండ్రులు శాశ్వతం కాదు, స్నేహితులు శాశ్వతం కాదు. కష్టంలో సుఖంలో తోడు ఉండేది భార్య, భర్త, ఒకరికొకరు. ఆత్మాభిమానం వేరు, ఈగో వేరు. ఈ సన్నని ఆ లైన్ని మనం గుర్తించగలిగితే గొడవలే ఉండవు. ఎప్పటికప్పుడు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే పరిష్కారం అయిపోతాయి. ఈగోతో వచ్చే గొడవలే తప్ప ఆత్మాభిమానంతో ఎప్పుడూ గొడవలు రావు. ఆత్మాభిమానం ఉన్న చోట కామ్ అయిపోతారు తప్ప గొడవలు పడరు. ఈగోని పక్కకు పెట్టండి. ఆ సన్నని రేఖ ఏదైతే ఉందో దాన్ని గ్రహించి చక్కగా ఒకరిని ఒకరు కలుపుకుంటూ మన ధర్మాన్ని పాటించండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క మంత్రం కానీ లేకపోతే ఆ విలువలు కానీ ఇక్కడ ఎవరిని తక్కువ చేసింది లేదు. అవును. అంటే మనం తెలుసుకోక, అవగాహన లేక, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మా వాళ్ళని నువ్వు అంటున్నావు, మీ వాళ్ళని నేనంటాను, నిన్ను నేనంటాను, నువ్వు నన్ను అంటావు, ఇవే తప్పితే నిజంగా ఈ అర్థం తెలిస్తే ఇటు భార్య తక్కువ కాదు, ఇటు భర్త తక్కువ కాదు. అబ్బాయి తన జీవితాన్ని అంతా సాక్రిఫైస్ చేసేస్తున్నాడు అక్కడ. ఏ విధంగా చెప్తాం, ఇంకా ఏ విధంగా కంప్లైంట్స్ ఇస్తాము? అమ్మాయి, అరే నీ జీవితాన్ని నిలబెట్టేదే అమ్మాయి ఇక్కడ. సో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. అమ్మా త్యాగం ఇద్దరు చేస్తారు. అప్పటిదాకా తన పర్సనల్ లైఫ్ ఒక బ్రహ్మచారిగా ఉంటుంది. అందుకే కాశీయాత్రకు వెళ్ళినప్పుడు ఆ కాశీయాత్ర చివరి ఘట్టంలో బెల్లం ముక్క పెట్టి గడ్డం కింద బతిమాలుతూ ఉంటారు. అమ్మాయి కోసం కాశీ నుంచి నేను వెనక్కి వచ్చి నీ చెల్లినో అక్కనో పెళ్లి చేసుకుంటానని చెప్తూ ఉంటారు. ఆ త్యాగమేగా తన యొక్క దాన్ని ఏమంటారు, బ్రహ్మచర్యాన్ని, ఆ విద్యని అక్కడతో ఆపి తన భార్య కోసం వెనక్కి వచ్చాడుగా. ఆ తర్వాత కుటుంబాలన్నిటినీ వదిలేసి తన కుటుంబాన్ని, అక్కని, చెల్లిని, తమ్ముళ్ళని, అమ్మ నాన్నని వదిలేసినటువంటి తన కోసం ఇంటి పేరు మార్చుకొని, గోత్రాన్ని మార్చుకొని, తన వంశాభివృద్ధికి, ఆ వంశవృద్ధికి తోడ్పడేటటువంటి భార్యకి ఎంత గౌరవం ఇవ్వాలండి. ఎందుకంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. భార్యకి అంత విలువ ఇచ్చారు కాబట్టి స్త్రీకి మన ధర్మంలో ఆ మాట వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడే దేవతలు నివసిస్తారంటే అక్కడే లక్ష్మి ఉంటుంది. ఏ ఇంట స్త్రీ కంట నీరు పెట్టుకోదు అంటే మామూలుగానే సహజంగా మనం సెన్సిటివ్గా ఉండి మామూలుగానే నెత్తి మీద కుళాయి ఉంటుంది మనకి, అంటే ఏడ్చేస్తూ ఉంటాం. అయినా కూడా అందుకే కుళాయి ఉంది కాబట్టి ఏడిపించొద్దని చెప్పారు. మామూలుగానే చాలా సున్నితమైన మనస్కురాలు, బాధ పెట్టకుండా బాగా చూసుకో. అది భర్తకే కాదండి, అత్తమామలకు కూడా వర్తిస్తుంది. నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను నీకు కూతురే, నువ్వు అవునన్నా కాదన్నా ఆ అమ్మాయే నిన్ను చూడాలి. ఆ గౌరవం నువ్వు ఇచ్చిన రోజుని ఎటువంటి పొరపచ్చాలు ఉంటాయండి, ఎటువంటి హాయిగా సంతోషంగా కలిసిమెలిసినటువంటి కుటుంబాలు ఎన్ని లేవండి, ఎన్ని లేవు. చక్కగా కోడల మాట విని నడుచుకునే వాళ్ళు ఎంతమంది లేరు, అత్తమామల మాట విని నడుచుకునే కోడళ్ళు ఎంతమంది లేరు. ఇప్పటికీ ఉన్నాయండి, లేకపోవడం ఏం లేదు. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి పూర్తిగా తెలుసుకోకుండా అపోహలకి లోనై మనకి మనమే ఒక రేఖ గీసుకుని, ఇగో అనే ఒక చుట్టూ ఒక రేఖ గీసుకుని జీవిస్తున్నాము. మనం ఉన్నది మన కుటుంబం కోసమే కాదు, సమాజం కోసం కూడా. అందుకని యువత మేల్కోండి, వివాహం వద్దనుకోండి, దాని అర్థాలు తెలుసుకొని ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుంటూ అన్యోన్యంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు జీవించి సత్సంతానాన్ని, ధర్మబద్ధమైన సంతానాన్ని, శ్రేష్టమైన సంతానాన్ని, విలువలతో కూడినటువంటి సంతానాన్ని మన ధర్మానికి ఇవ్వండి. అమ్మ, ఇంకో ముఖ్యమైన ఘట్టం వచ్చేసి 7 అడుగులు. ఈ 7 అడుగుల అర్థం ఏంటమ్మా అసలు? 7 అడుగులు మన ధర్మంలో ఇప్పటి వరకు చాలా ధర్మాలు వివరించుకుంటూ వచ్చాము. అందులో సప్తపది అంటే 7 అడుగులు సన్నికళ్ళు మీద పెట్టి నడిపిస్తూ ఉంటారు చాలామంది, లేదా అడుగులు అడుగేసుకుని నడుస్తూ ఉంటారు. మా సాంప్రదాయంలో అయితే సన్నికళ్ళ మీద 7 వక్కలు పెట్టి తొక్కిస్తూ ఉంటారు, సప్తపది అని చెప్పి. అంటే బియ్యం వేసి ఆ 7 వక్కలు ఇలా బోర్లిచ్చి తొక్కిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కటి. అసలు ఈ 7 అడుగులు దేనికి సంకేతం? మొదటి అడుగు ఆహారానికి, రెండో అడుగు ఆహారం ద్వారా వచ్చేటటువంటి బలానికి,
ఈ ఆహారం ద్వారా బలం ద్వారా వచ్చేటటువంటి సుఖానికి 3వ అడుగు, ఈ మూడిటి ద్వారా వచ్చేటటువంటి సంపదకి, ఎందుకంటే పూర్వం అంతా వ్యవసాయ వృత్తే కదమ్మా, సంపదకి 4వ అడుగు. తర్వాత 5వ అడుగు సంతానానికి, ఇక 6వ అడుగు ప్రకృతి కోసం, ఇక 7వ అడుగు శాశ్వతమైనటువంటి స్నేహం కోసం. చూడండి ఒకదానికొకటి ఎంత ఇంటర్ రిలేట్ అయి ఉన్నాయి ఒక్కొక్కటి. ఆహారం నుంచి బలం, బలం నుంచి సుఖం, సుఖం నుంచి సంపద, సంపద నుంచి సంతానం, సంతానం నుంచి ప్రకృతి, ప్రకృతి నుంచి ఇవన్నీ కాపాడుతూ ఇవన్నీ అనుభవిస్తూ శాశ్వతమైన స్నేహాన్ని కలిగి ఉంటాము. ఎక్కడ విడాకులనే శబ్దమే లేదమ్మా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు నువ్వు నీకు నేను అనేటటువంటి ఒక ప్రామిస్ ఈ సప్తపది. ఇవన్నీ అనుభవిస్తూ మనం ప్రకృతిని కూడా కాపాడుతాం. అందుకే 6వ అడుగు ప్రకృతి, ప్రకృతి ధర్మాన్ని పాటించాలి, ప్రకృతిని కాపాడాలి, మొక్కలు నాటాలి, మొక్కల్ని ప్రేమించాలి, కాసేపు ఆకాశం కింద భార్యాభర్తలు ఇద్దరు కాస్త నడవాలి, నక్షత్రాలు చూడాలి. అందుకే అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటారు మనకి. చూడండి ఇవన్నీ కలుపుకుంటూ శాశ్వతమైనటువంటి స్నేహాన్ని కలిగి ఉంటాము అని చెప్పేటటువంటిదే ఈ సప్తపది. రైట్. అయితే అరుంధతి అన్నారు కాబట్టి అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారమ్మా చివరిగా? అమ్మా, వశిష్ఠుడు అరుంధతి వీరిద్దరు భార్యాభర్తలు. ఈ నక్షత్రాలు ఒకటి చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఓ, భార్యాభర్తలు కూడా అలా? అంటే ఇక్కడ ఎప్పటికీ అలా అన్యోన్యంగా ఒకరి చుట్టూ ఒకరు తిరగడం అంటే ఏదో డామినేట్ చేయడం కాదు, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించండి వశిష్ఠుడు అరుంధతి లాగా అని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటాడు. భర్త వెనకాల భార్య, భార్య వెనకాల భర్త, అలా ఒకరి కోసం ఒకరు జీవించండి అని చెప్పి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే అమ్మ, ఈ అరుంధతి నక్షత్రానికి వెళ్ళేటప్పుడు మనం ఇద్దరు వేళ్ళు ఇలా పట్టుకుని అదే సప్తపది అప్పుడు కూడా, ఐ మీన్ 7 అడుగులు వేసేటప్పుడు కూడా ఈ ఫింగర్స్ ఒకటి, ఈ ముడి ఒకటి, బ్రహ్మముడి అని అంటారు కదా, అది ఖచ్చితంగా చూస్తాం. పెళ్లి అనగానే మనకు సింబాలిక్ గా కూడా ఇవే చూపిస్తుంటారు. ఆ బ్రహ్మముడి ఏంటమ్మా? అది అసలు అందులోనే ఉందంతా. కానీ ఇదే వేలు, చిట్టుకని వేలు, దీన్ని ఏమంటారు? కనిష్టం అంటారు. చివరిది అంటే చివరి దాకా ఒకరినొకరు విడిచి ఉండము అని చెప్పేదే ఈ చిటికెన వేలు పెట్టుకోవడానికి సంకేతం. ఓకే. ఇక బ్రహ్మముడి కూడా అలాగే కొంగుముడి, కొంగు చివర వేస్తారు. భర్తని కొంగుకు ముడేసుకున్నావా అని అనేసి అని అంటూ ఉంటారు. కాదమ్మా, చాలా తప్పు. చివరి వరకు ముడి అంటే ఏంటి? ముడిపడినటువంటి బంధాన్ని చివరి వరకు కలిగి ఉంటాము అని చెప్పే సంకేతమే ఈ బ్రహ్మముడి. అందుకే లలితా సహస్రనామంలో ఉంటుంది ఆ బ్రహ్మ గ్రంథి అంటారు. ఆ గ్రంథి అన్నా కూడా ముడే, గ్రంథి అన్నా కూడా ముడే. ఈ ముడిని మేము ఎప్పటికీ విడిపోయేలా ఉండము, జీవితాంతం పెన వేసుకుని ఉంటాం. ముడి ఎలా ఉంటుంది? ఇట్లా ముడేసామనుకోండి, ఒకటికొకటి పెన వేసుకుని ఉంటాయి. అందుకే ముడి ఏదైనా పెట్టి కొంగిలా ముడేస్తాం, అది జారదు బయటికి. అంటే అర్థం ఏంటి అంటే, జీవితకాలం నా ఆయుష్ ఉన్నంత వరకు, నీ ఆయుష్ ఉన్నంత వరకు, చివరి వరకు మనం కలిసే ఉంటాము అని చెప్పడానికి సంకేతమే ఈ చిటికెన వేలు పట్టుకోవడం, ఈ కొంగు ముడి వేయడం. అందుకే కొంగు చివర ముడేస్తారు. ఆ తర్వాత ఆ భర్త కండువా తీసి, ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే భర్త కండువా తీసి భార్య మీద వేస్తారు. అక్కడ కూడా విడిపోవడం ఉండదు. ఏదన్నా ఆ ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి వాటికి వెళ్ళాలన్నా కూడా అది తీసి అది ఇక్కడ వేసి వెళ్తూ ఉంటారు బయటికి వెళ్ళాల్సి వస్తే ఆ టైంలో. అంటే చివరి వరకు కూడా నిన్ను వదిలి నేను ఉండను అని ప్రమాణం చేయడం ఒకరికొకసం ఒకరు. ఇదే ఆ బ్రహ్మముడిలో ఉన్నటువంటి గొప్పతనం. అమ్మ, నేను ఒకసారి పెళ్లిలో చూసానమ్మా, మామూలుగా మాకు అందరికి అలవాటు ఏంటంటే స్టేజ్ మీదకి అలా వెళ్ళిపోతూనే ఉంటాం, ఫోటోలు దిగడానికి, కంగ్రాచులేట్ చేయడానికి, ఆక్షతలు వేయడం ఇంకా ఉంటుంది కదా పెళ్ళప్పుడు. అలా వెళ్ళినప్పుడు ఒక పంతులు గారు చాలా కోపంగా తిట్టేశారమ్మా అందరినీ, చెప్పులు వేసుకొని వస్తారా ఏంటి అని. ఎందుకమ్మా వేసుకొని వెళ్ళకూడదా? దీని గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. వెళ్ళకూడదు అసలు. మామూలుగా పాదరక్షలు ఎందుకు వేసుకుంటాం? రోడ్డు మీద నడిచినప్పుడు ముళ్ళు ఇవన్నీ గుచ్చుకోకుండా వేస్తూ ఉంటాం, లేదా కాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో వేసుకోవాలి తప్ప అసలు పాదరక్షలు ఇంట్లో ధరించకూడదు. అలాంటిది ఆ శుభప్రదం భార్యాభర్తలు ఆ కళ్యాణమైనటువంటి ఆ ప్రదేశంలో, ఎందుకంటే వధువుని లక్ష్మీదేవిగా, వరుణ్ణి విష్ణుమూర్తిగా భావించి కన్యాదాతలు కన్యాదానం చేస్తూ ఉంటారు, అల్లుణ్ణి విష్ణువుగా భావించి. అంటే అక్కడ ఎంత దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే నేను ఒకసారి చెప్పాను,
సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన. ఆ సమయంలో, ఈ సుముహూర్తంలోనే కదమ్మా అక్షతలు వేసేది. ఆ సమయంలో దేవతలే దిగి వస్తారట మనల్ని ఆశీర్వదించడానికి. అలాంటి సమయంలో నువ్వు నెక్స్ట్ ఆ పాదరక్షలు వేసుకెళ్తున్నావా? అదే కాకుండా క్షతము కానటువంటి అక్షతల్ని ఎంతో మంత్రోచ్చారణతో మంత్రీకరించి అవి వాళ్ళ మీద జల్లుతూ ఉంటారు. ఇక్కడ చల్లినప్పుడు అలాంటివి కింద పడ్డప్పుడు నువ్వు చెప్పులతో తొగ్గుతున్నావు అంటే నువ్వు దైవాన్ని తిరస్కరించినట్టే కదా. అందుకని మరి ఎలా వేసుకెళ్తారు స్టేజ్ మీదకి చెప్పులు? అసలు వేసుకెళ్ళకూడదు, ఖచ్చితంగా వేసుకెళ్ళకూడదు. పంతులుగా తిట్టడంలో తప్పే ఉంది, ఇంకా సంతోషం వారు చెప్పినందుకు అసలు వేసుకెళ్ళకూడదు అమ్మా చెప్పులు. అక్కడ ఎంతో దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. నూతన వధూవరుల్ని మనస్ఫూర్తిగా మనం చక్కగా దైవానికి గుర్తుగా మీరు సింబాలిక్గా ఆశీర్వదించి రావాలి తప్ప చెప్పులు వేసుకెళ్ళడం అనేది చాలా తప్పు. అలాగే అమ్మా. సో ఈ పెళ్ళి అనే ప్రక్రియ గురించి ఎంతో అద్భుతంగా ఈ సిరీస్ని మీరు ప్రతి ఒక్కటి మాకు వివరించడం జరిగిందమ్మా. ఎంత విలువలు ఉంటాయి, ప్రతి ఒక్క మంత్రంకి ఎంత అర్థం ఉంటుంది, ఇద్దరు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి లైఫ్ని, అటు తల్లిదండ్రులే కానీ ఇటు పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లలు కానీ ఎంతో చక్కగా వివరించారమ్మా. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఉండే ఈ జనరేషన్కి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలి. మీ మాటల్లో ఎంతో అద్భుతంగా చెప్పారమ్మా. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడాము, నెక్స్ట్ సిరీస్లో పెళ్లి తర్వాత ఇంకొన్ని ఘట్టాలు ఉంటాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడదామమ్మా. మీ మాట ప్రేక్షకులకి ఏమన్నా చెప్తారు? తప్పకుండా అమ్మా. యువతకు ఒకటే చెప్తున్నాను, పెళ్ళి అంటే భయపడవలసిన పని ఏమీ లేదు. అది మీ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ భయపడి వివాహం చేసుకోకపోవడం అనేది మన ధర్మాన్ని తిరస్కరించడమే. ఎందుకంటే సమాజానికి, మన ధర్మానికి మీరు పౌరుల్ని అందించాలి కదా. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఉండాలి అంటే మీరు వివాహాలు చేసుకోవాలి, ధర్మబద్ధమైన సంతానాన్ని కనాలి, చక్కగా మన హిందూ ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మన దేశం జగద్గురువుగా మళ్ళీ మారాలి. ఇది గ్రహించి అందరూ వివాహం చేసుకోండి. ఇప్పుడు యువత ఆ ధర్మాల్ని, సూక్ష్మమైనటువంటి ధర్మాల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆ సమయం లేకపోతే కనీసం చెప్పేటటువంటి మాలాంటి వాళ్ళ మాటలనైనా విని ఆ అపోహల్ని పోగొట్టుకుని వివాహ ధర్మంలోకి అడుగుపెట్టండి. అందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. అయితే ఇక్కడ ఎండ్ చెప్పే ముందర మన ఆర్బీసీ ప్రేక్షకులు నిజంగా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మేము గతంలో చేసిన కొన్ని సిరీస్లు కానీ, ఇప్పుడు పెళ్లి మీద మేము చేస్తున్న సిరీస్ని కానీ ఎంతో ఆదరించారు. అంటే మీరందరూ కూడా ఇలాంటి ఒక న్యాయబద్ధమైన కొన్ని సందేహాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనేది అర్థమైంది. కాబట్టి పెళ్ళి అనే ప్రక్రియ గురించి మీరు కూడా మీకు సంబంధించిన టీనేజర్స్ కానీ, లేకపోతే ఇలా పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ, అమ్మ ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తూ ఏ వయసులో ఎలా ఉండాలి అనేది కూడా ఎంతో వివరంగా చెప్పారు. ఇది ఏదో ఏజ్ని బట్టే అని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన ఉండాలి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి, పెళ్ళి వద్దు అనే వాళ్ళకి, పెళ్ళి చేసుకోవాలి అనే వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.